అఖండ భారతదేశం రాజకీయ కారణాల వల్ల హిందువుల అనైక్యత కారణాల వల్ల ఈ దేశము తరతరాలుగా విడిపోతూ వస్తూ ఉన్నది. స్వాతంత్రం కన్నా ముందు ఈ దేశాన్ని విడిపోతే మా దేహం ముక్కలైన సరే ఈ దేశాన్ని ముక్కలు కానీయమని చెప్పినటువంటి యొక్క మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు రాత్రికి రాత్రి ఈ దేశ విభజన పైన సంతకం పెట్టి ఈ దేశానికి ద్రోహం చేసింది. మరి ఆనాడు ఏర్పడినటువంటి పాకిస్తాన్, ఒకటి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, ఈ రెండు పాకిస్తాన్లు. ఒకటి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, ఇది ఒకే దేశంగా ఉండింది. కానీ వారి ఇద్దరి మధ్యన పడక ఏదైతే ముజ్బుల్ రహమాన్ నాయకత్వంలో 1971లో ప్రత్యేక దేశంగా పోరాటం చేసిండు ముజ్బుల్ రహమాన్, ఇప్పుడున్న షేక్ హసీనా యొక్క ఫాదర్. అందుకే బంగ్లాదేశ్ జాతి పిత అంటారు ఆయన. అలాంటి యొక్క నాయకుడిని పాకిస్తాన్ తోటి విడిపోతామని అన్ననాడు మన భారతదేశం యొక్క సహాయాన్ని కోరింది బంగ్లాదేశ్. ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మనకున్నటువంటి భారత సైన్యాన్ని బంగ్లాదేశ్ కు సహాయంగా పంపిస్తే పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో మన యొక్క సహకారంతో ఏర్పడినటువంటి ఒక దేశం ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్. మరి ఆనాడు స్వాతంత్ర పోరాటం కోసం, బంగ్లాదేశ్ పోరాటం కోసం పోరాటం చేసినటువంటి యొక్క ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారికి ముజ్బుల్ రహమాన్ ప్రభుత్వం వారికి సైనికులకు అందరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు రిజర్వేషన్స్ ఇస్తూ వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళ కూతురు హసీనా గారు నాకు సార్లు ఎన్నుకోబడ్డప్పటికీ అక్కడ ఈసారి రిజర్వేషన్ మళ్ళీ ప్రకటిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఆ దేశంలో ఉన్న విద్యా సంస్థలు కానీ లేదా మిగతా అందరు కూడా ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు రిజర్వేషన్స్ పొడిగించొద్దని. అది ఆ దేశం యొక్క అంతర్గత విషయం. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మతానువాదులు ఏదైతే దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు, మూర్ఖులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్న మన హిందువుల పైన దాడులు చేయడం, మన యొక్క మహిళల పైన అత్యాచారం చేయడం, మన హిందువుల యొక్క ఆస్తుల పైన దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. వేలాదిగా మన దేశం వైపు తరలి వస్తూ ఉన్నారు బిక్కు మన హిందువులను. కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు. ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఆ హిందువులను రక్షించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉన్నది. కాబట్టి ఆ దాడులను ఖండించాలని, ఆ యొక్క రాక్షస కృత్యాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని ఖండించాలని ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే మిగతా రాజకీయ పక్షాలు, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సహకరించి మన యొక్క ఐక్యతను చాటుకుంటడానికి హిందూ ఐక్య వేదిక పేరిట ఇవాళ మనం పెద్ద ఎత్తున బంధులు నిర్వహించినాం. దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులు, వాళ్ళు ఏ దుకాణాలు ఉంటారు, రెడీమేడ్స్ కానీ, జ్యువెలర్స్ కానీ, లేకపోతే డ్రెస్సెస్ కానీ, గ్లోజర్స్ కానీ, కిరాణా మార్కెట్స్ కానీ, డాక్టర్స్ అసోసియేషన్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే అన్ని రకాల సంస్థలు ఎవరైతే ఉన్నాయో అందరు కూడా సహకరించారు. కాబట్టి ఈ హిందూ ఐక్య వేదిక తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన యొక్క ఈ యొక్క ర్యాలీకి సహకరించిన పోలీస్ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మన దేశం బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్నటువంటిది. సెక్యులర్ కంటే మన దేశంలో అన్ని మతాల వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, శాంతులతో ఉంటున్నారు. కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అగ్రహిత్యం, కేరళకు వచ్చింది, పక్కనున్న బయలుసాకు వచ్చింది. రేపు మన రాష్ట్రానికి వచ్చినా, మన గ్రామానికి వచ్చినా, మన పట్టణానికి వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. కాబట్టి మనం హిందువులంతా కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది, యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. మనమంతా ఏకతాటిపై ఉండి అవతలకి ఏదో శుభ స్వప్నంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయాలా, ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి సహకరించిన అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని వ్యాపారస్తులకు, అన్ని సంస్థలకు అందరూ కూడా హిందూ ఐక్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి సాయంత్రం వరకు మనం ఎవరైతే ఉన్నామో మన షాప్లను ఒక్కరోజు తెలుసుకున్నంత మాత్రాన, పని చేసుకున్నంత మాత్రం వచ్చేదేం లేదు. కాబట్టి ఇదే స్ఫూర్తితో సాయంత్రం వరకు ఉండాలని కోరుతూ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ జై.